ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు భేటీ అవుతోంది. పార్టీ లైన్ దాటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించినట్లుగా సమాచారం. గాంధీ భవన్లో ఎవరైనా ఇబ్బందికరంగా నిరసనలు తెలిపితే వేటు తప్పదని ఇప్పటికే అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ మీటింగ్లో ఉమ్మడి వరంగల్, గజ్వేల్, పటాన్ చెరువు నేతల అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సమస్యలపై కొన్ని గైడ్లైన్స్ రూపొందించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే నేతలు వ్యవహరించాలని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల ఆధిపత్య పోరును కట్టడి చేయాలని నిర్ణయించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ. సీనియర్లు, జూనియర్లకు సమన్వయం చేయడానికి కసరత్తు చేస్తోంది. కొండా కుటుంబం, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య పంచాయతీపై చర్చించనున్నారు. అలాగే జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య ఆధిపత్య పోరుపై సమీక్షించనున్నట్లుగా సమాచారం. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గం ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నట్లుగా సమాచారం.